జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే మీతో పాటు ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ప్రభువుకు మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ సంఘ కాపరి గారు సంజీవన్ గారు, అలాగే సహాయ సంఘ కాపరి గారు మనోహర్ గారు, అధ్యక్షులు బిడుగు మనోహర్ రావు గారు, అలాగే ఉపాధ్యక్షులు జోసఫ్ కన్నా గారు, కార్యదర్శి బండారి రవికుమార్ గారు, ఉప కార్యదర్శి రవికుమార్ గారు, ఉప కార్యదర్శి మహిళా జయశీల ప్రసాద్ గారు, ఖజానాదారులు అంటే మీ దగ్గర బాగా డబ్బులు ఉంటాయనుకుంటా, ట్రెజరర్ శ్యామల గారు, అలాగే అధ్యక్షులు ఆదినారాయణ గారు, కార్యదర్శి ఆనందరాజు గారు, ఖజానాదారులు ఐజాక్ గారు, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచమంతా పండగ చేసుకుంటే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఒక్కటే అనేది మనకందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని దేశాలలో క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా జరుగుతూ ఉంది. మన కర్నూలు అయితే నాకు తెలిసి మన రాష్ట్రంలో కర్నూలులో జరిగినంత ఘనంగా క్రిస్మస్ పండుగ ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ జరగదనేది నా అభిప్రాయం. ఈరోజు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చినాడు, లోకరక్షకుడుగా వచ్చినాడు అనేది మనకు బైబిల్లో చెప్పబడతా. కన్నైనటువంటి మరియ కడుపున గర్భమున జన్మించినాడు. మామూలుగా కన్య గర్భమున జన్మించడం అనేది అసాధ్యం అనేది మనకందరికీ తెలుసు. అది మహిమగల ప్రభువు కాబట్టి అది సాధ్యం చేయగలిగినాడు, అది సాధ్యం జరిగింది అనేది మన బైబిల్లో చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ రోజు మరియ గారు చాలా నిందలు కూడా భరించినారు అనేది తెలిసిందే. అందుకే మనకు లూకాసు వార్త 31:30-31:32 చెప్తారు. దూత చెప్తారు, మరియా భయపడకము, నీవు దేవుని కృపను పొంది ఉన్నావు అని చెప్తారు. అలాగే ఇదిగో నీవు గర్భమును ధరించెదవు, నీకు కుమారుడు పుట్టును, యేసు అని పేరు పెట్టదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అతను గొప్పవాడైతాడు, కృపా సంపన్నుని కుమారుడిగా పిలువబడతాడు, ప్రభువైనటువంటి దేవుడు వాళ్ళ తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం ఆయనకి ఇత్తురు అని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప ప్రభు జన్మను మనం ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంతేకాదు లోకానికి రక్షకుడిగా వచ్చినాడు అనేది కూడా మనకు అందరికీ తెలుసు. ఈరోజు లూకాసు వార్త 2:11 కూడా చెప్తారు, దావీదు పట్టణమున లోకరక్షకుడు మీకై జన్మించి ఉన్నాడు, ఆయనే క్రీస్తు ప్రభువు అని, ప్రభు అయినటువంటి క్రీస్తు అని. క్రీస్తు అంటే అభిషక్తుడు అనేటువంటి శబ్దం వస్తుందని కూడా చెప్తారు. కాబట్టి అటువంటి గొప్ప ప్రభువు జన్మదినాన్ని ఈరోజు మనం అందరం ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన చూపించేటువంటి మార్గంలో కూడా నడవాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అని. ఎందుకంటే బైబిల్ ద్వారా మనిషి మనుగడ గురించి, మనిషి జీవితం గురించి, ఎలాగా జీవించాలి, ఎటువంటి మంచి పనులు చేయాలి, ఎటువంటి చెడు పనులు చేయకూడదు అనేటువంటిది మనకు నేర్పించేటువంటి బైబిల్ ద్వారా ఒక మార్గదర్శకం ఇస్తుంది. కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మార్గం అని చెప్పచ్చు. కాబట్టి అటువంటి మంచి మార్గంలో అందరూ నడిచి
ప్రభు కృపకు ప్రార్థనలై పరలోక ప్రాప్తి చెందేలాగా అందరం కూడా నడుచుకోవాలని అందరికీ తెలియజేస్తూ, యేసు ప్రభు ఇక్కడికి చేరి వచ్చిన వాళ్లకు, అలాగే కర్నూలు పట్టణ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రభువును ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆమేన్.